ఓకే, క్యాప్సికమ్ పకోడీ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాప్సికమ్ పకోడీ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాప్సికమ్లు 2, శనగపిండి 1 కప్పు, బియ్యపు పిండి 2 టేబుల్ స్పూన్లు, వాము 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం పకోడీ కర్రీ. ఓకే, ముందుగా ఏం చేసుకోవాలి రాజు గారు? డీప్ ఫ్రైకి మనం ప్యాన్ వేడి చేసేసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ పకోడీకి మిక్చర్ రెడీ. ఓకే, సో క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసాను. సో దీంట్లో శనగపిండి శనగపిండి నీళ్లు కలుపుతారండి తర్వాత? కొంచెం కొద్దిగా బియ్యపిండి. ఓకే, బియ్యపిండి దేనికండి? కొంచెం క్రిస్పీగా రావడానికి. కొద్దిగా వాము డైజెస్ట్ అవ్వడానికి. ఉప్పు దేనికండి? రుచికి. కారం కడుపు మంటకి. కొద్దిగా కారం. ఓకే, సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని వాటర్తో ముద్దగా చేసుకోవాలి. పిండి చేసుకోవడానికి. లిక్విడ్ చేసి అదే లిక్విడ్. ఇప్పుడు దాకా చాలా సాంగ్స్ పాడారు కదా, ఇప్పుడు ఏంటంటే మీ ఫేవరెట్ సింగర్ పాట. ఎవరు మీ ఫేవరెట్ సింగర్? ఇంతకీ నేనని చెప్పకండి, ఇప్పుడు వద్దు, మీ అభిమానం నా మీద వద్దు. ఇప్పుడు మీ జూనియర్స్ ఉన్నారు కదండి, సుశీల గారు, బాలు గారు, పకోడీలు వేసేసుకుందాం. వీళ్ళ ఫేవరెట్ సింగర్స్. ఓకే, జానకి గారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగినందుకు నేనేదో మోడెస్టీతో సమాధానం చెప్తున్నానని కాదు, ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. సుశీల గారిలో ఉండేటటువంటి క్లారిటీ నాకు చాలా ఇష్టం. అంటే ఆవిడ, మీరు ఎంత అరిగిపోయిన టేప్ రికార్డర్లో ఒక పాత క్యాసెట్ పెట్టి వినండి, ఆ వాయిస్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. అవును, ఆ క్లారిటీ, ఆ మాధుర్యం అంటే నాకు చాలా ఇష్టం. జానకి గారిలో ఎక్స్ప్రెషన్ నాకు చాలా ఇష్టం. ఈ రెండు కలిసి ఉన్న చిత్ర గారి వాయిస్ అంటే మరీ ఇష్టం. అండ్ అన్ని రకాలైనటువంటి ఎక్స్ప్రెషన్స్, అంటే పాట కోసమే పుట్టారా అన్న బాలుగారి పాట అంటే నాకు చాలా ఇష్టం. ఒక్కొక్క లైన్ అందరి సింగర్స్ పాడాను. అంతేనా? అమ్మో. నీ నవ్వు చెప్పింది నాతో, నేనెవ్వరు ఏమిటో, నీ నీడ చూపింది నాలో, ఇన్నాళ్ళలోటేవిటో. వావ్, సూపర్. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా వెయిట్ ఉన్నాయి. ఈ పకోడీ మార్చేద్దాం. ఇప్పుడు ఏంటి రాజు గారు నెక్స్ట్? సో ఇప్పుడు గ్రేవీ చేసుకుందాం. సో ముందుగా ఆయిల్. ఓకే, సో ముందుగా ఉల్లిపాయ ముక్కలు. సో కొంచెం ఇవి పైకి వేగుస్తాయి. అది కొంచెమా? పచ్చిమిర్చి పైకి వేగుస్తాయి, అది చెప్తున్నాను నేను. పచ్చిమిరపకాయలు, నా రక్షక కవచం పట్టుకుంటా. అల్లం పేస్ట్. ఓకే, అల్లం పేస్ట్. ఇప్పుడు ఇందాక మీరు ఎస్పీబీ గారి సాంగ్ పాడారు, మరి నెక్స్ట్ జానకి గారి పాట. మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావో లేదు, ఆ శుభ ఘడియా వచ్చేను రాదో, తొందర పడితే అలుసే మనసా, తెలుసా మనసా, తుళ్ళి పడకే అతిగా. చాలా బాగుంటుంది. ఓకే, కొద్దిగా సాల్ట్, కారపొడి, ఓకే, కొద్దిగా పసుపు. సో ఇక్కడ గ్రేవీ బేస్గా నేను టమాటో పేస్ట్ వాడుతున్నాను. సో ఇవి నేను ఆల్రెడీ టమాటో ముక్కలు ఉడికించేసి పేస్ట్ చేశాను, కాబట్టి ఇక్కడ ఎక్కువగా మనకు మగ్గాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, సో కొద్దిగా ధనియాల పొడి, అవి దీంట్లో యాడ్ చేసేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏ పాట పాడుతున్నారు?
సుశీల గారిది. నీ పేరు తలచిన చాలు, నీ పేరు తలచిన చాలు, మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు, నీ పేరు తలచిన చాలు, మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు, నీ పేరు తలచిన చాలు. పాడుతున్నప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా అందరూ సింగర్స్ అలా ఉండరు యాక్చువల్లీ. పాడుతున్నప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇస్తూ ఫీల్ I don't know about all that అండి. I sing for myself. నా కోసం నేను పాడుకుంటాను. ఓకే, సో రెడీ. కొద్దిగా అయిపోయిందా? కొత్తిమీర వేసేసుకుందాం. ఎస్, ఆల్మోస్ట్. ఎంత బాగుందో రాజు గారు చూడటానికి. థ్యాంక్ యూ. వంట కూడా మెడిటేషన్ లాగా చేయాలి, మెడిటేషన్ లాగా తినాలి. యాక్చువల్లీ ఇంకొంచెం బెటర్గా చెప్పొచ్చేమో. చెప్పండి, మీరు చెప్పండి. మీరు చెప్పండి. ఇప్పుడు దట్స్ యువర్ వద్దు, మీరు చెప్పండి, నేను నేర్చుకుంటాను. థాట్ ప్రాసెస్. యా, యాక్చువల్లీ అలా కాకుండా మామూలుగా మీలా చెప్పండి. అవునా? యా. ఓకే, అంటే నేను మెడిటేషన్ చేస్తూ చెప్పాను. వద్దు. వద్దా? సరే, వంట కూడా మెడిటేషన్ లాగా తినాలి. ఎగ్జాక్ట్లీ. వాట్? వద్దులేండి, వదిలేద్దాం. ఎంజాయ్ చేస్తూ తినండి, మీకోసం మీరు తినండి, ఎవరి మాట వినకండి. ఉప్పు ఎక్కువైనా భరించండి. అస్సలు అవ్వదు, తినండి. ఎవరి మాట వినకండి, మనుషుల మాట అస్సలు వినకండి. వద్దులేండి, నేను ఎవరినో ఇమిటేట్ చేశాను కదా. ఓకే, కొత్తిమీర. మీ వల్లే నాకు ఈరోజు ఇలా ఏంటంటే అవుతుంది. ఓకే, అయిపోయింది. సో నేనైతే బాగానే చేశాను. అవును రాజు గారు, బ్రహ్మాండంగా మీరు మాత్రం చేశారు. మీ కాన్సన్ట్రేషన్ లో ఉన్నారు. నేనే ఒక పక్క వంట ఒక పక్క పాటతో కన్ఫ్యూజ్ అయ్యి ఇలా అయిపోయాను. చచ్చిపోతున్నాను మనసులో మాట. యా, మొత్తానికి ఈ రోజు పకోడీ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసేద్దాం. బట్ అంతకన్నా ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యాప్సికమ్ పకోడీ కర్రీ తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, వాము, ఉప్పు, కారం, క్యాప్సికమ్ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ పకోడీలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ పకోడీ కర్రీ రెడీ.